చాలామంది ల్యాప్టాప్లో పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలని అడుగుతున్నారు. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇన్ కేస్ మీరు ఎండ్ వరకు చూడకపోతే స్టెప్ బై స్టెప్ అనేది మిస్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రోమ్ బ్రౌజర్ లేదా మీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అయితే ఓపెన్ చేయండి. అందులో సెర్చ్ బార్లోకి వెళ్ళి python.org అని టైప్ చేయండి. అదర్వైజ్ పైథాన్ డౌన్లోడ్ అని కొడితే మీకు ఫస్ట్ లింక్ అనేది వస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే విండోస్, లైనెక్స్, మ్యాక్ ఓఎస్ ఇంకా చాలా ఉన్నాయి. సో మనం విండోస్లో ఇన్స్టాల్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ విండోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. విండోస్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు న్యూ వెర్షన్ అయితే చూపిస్తుంది. పైథాన్లో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న న్యూ వెర్షన్ ఏంటంటే పైథాన్ 3.14.2. సో కింద చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డౌన్లోడ్ విండోస్ ఇన్స్టాలర్ 64 బిట్ ఇంకా 32 బిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు 64 ఇన్స్టాల్ చేయాలా 32 ఇన్స్టాల్ చేయాలంటే ప్రెజెంట్ మాక్సిమం ఉన్న అన్ని ల్యాప్టాప్స్ కూడా 64 సపోర్ట్ చేస్తాయి. మీరు బాగా ఓల్డ్ ల్యాప్టాప్ అయితే 32 ఇన్స్టాల్ చేయండి. అదర్వైజ్ ఒకసారి మీ సెట్టింగ్స్ అయితే చెక్ చేసుకోండి. ప్రెజెంట్ ఉన్న న్యూ మోడల్స్ అన్ని కూడా మనకి 64 బిట్స్ మీద వస్తుంది. సో నేను ఇక్కడ డౌన్లోడ్ విండోస్ ఇన్స్టాలర్ 64 బిట్ అయితే డౌన్లోడ్ చేశాను. మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ లో చూసుకున్నట్టయితే డౌన్లోడ్స్ లో డౌన్లోడ్ అవుతుంది. సో మీరు ఇక్కడ నుంచి డబుల్ ట్యాప్ చేసి వెళ్ళొచ్చు. అదర్వైజ్ మీ ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేసి అందులో డౌన్లోడ్స్ లో చూస్తే మీకు ఇక్కడ పైథాన్ ఫైల్ అయితే కనిపిస్తుంది. ఆ ఫైల్ ని డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇలా చూపిస్తుంది. సో మీరు ఈ టిక్ బాక్స్ ని అయితే క్లిక్ చేయాలి. యాడ్ python.exe అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయాలి. లేదంటే మీరు సపరేట్గా ప్యాత్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదో మళ్ళీ పెద్ద ప్రాసెస్ అవుతుంది. సో ఇది టిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్లో క్లిక్ చేయండి. సో మీకు అయితే ప్రాసెస్ అయితే రన్ అవుతుంది. ఒక 2 to 3 మినిట్స్లో మీకు సెటప్ అయితే కంప్లీట్ అయిపోద్ది. మీకు సెటప్ అంతా కంప్లీట్ అయిపోయాక మీకు ఇలా వస్తుంది సక్సెస్ఫుల్ అని. సో ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే మీ ల్యాప్టాప్లో సెర్చ్ బార్లోకి వెళ్ళి CMD అని టైప్ చేయండి. CMD అని టైప్ చేశాక మీకైతే ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. సో ఇక్కడ మీరు పైథాన్ అని సెర్చ్ చేస్తే మీరు ఇన్స్టాల్ చేసిన వెర్షన్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ నేను పైథాన్ 3.14.2 అయితే ఇన్స్టాల్ చేశాను. సో అదే వచ్చింది నాకు. అంటే ఇక్కడ మనకు ప్రాపర్గా ఇన్స్టాల్ అయింది. సో మీకు ఇలా రాకుండా వేరేది ఏదైనా వస్తే మీకు ప్రాపర్గా ఇన్స్టాల్ చేయలేదని అర్థం. ఒకసారి వీడియోని అయితే మళ్ళీ చూడండి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.